Let us say numbers are like this. Three n natural numbers, consecutive natural numbers are there. Let us say 1, 2, 3n are there. So in these two numbers you have to select. Two numbers you have to select such that their sum is divisible by 3. సో ఇలాంటి వాటికి ఏం చేస్తాం అంటే మనం అంటే ఒక టూ నెంబర్స్ రాస్తున్నాను చూడండి. ఒక టూ నెంబర్స్ అంటే సపోజ్ లెట్ us say 1, 2. ఇది ఒక సెలక్షన్. ఇది టూ నెంబర్స్ ఇందులో 1, 2 their sum is what 3 divisible by 3. అట్లానే సపోజ్ లెట్ us say 3, 9 their sum is what divisible by 3. ఇది వన్ సెలక్షన్ అన్నమాట. ఇది వన్ సెలక్షన్, ఇది వన్ సెలక్షన్. అరేంజ్మెంట్ ఏముందో సెలెక్ట్ చేయడమే. ఇది వన్ అట్లా అట్లా మనకి టోటల్ నెంబర్ ఆఫ్ సెలక్షన్స్ యూ హ్యావ్ టు రైట్. సో ఫర్ డూయింగ్ దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్ divisible by 3, sum is divisible by 3, like those type of problems, these numbers I will divide into two groups, three groups. So G1, group 1, group 1, that means these 3n numbers I am dividing into three groups. First group are multiples of 3. Just I am dividing into three groups. 3, 6, 9 and so on. Numbers of type 3n. Numbers of type 3n. That means how many will be there in 3n? Multiples of 3. n numbers. In this group, n numbers. So in group 1, I am including n numbers in this. Those are multiples of 3. That is of the type 3n. Suppose in group 2, I am including the numbers of the form 3n minus 1. 3n minus 1 means like the form 2. n equal 1 means 2. n equal 2 means 5. n equal 3 means 8, like that. So numbers of the form 3n minus 1, 2, 5, 8 and so on. There will be n numbers like that. There will be n numbers like this. Of the type 3n minus 1, that means 3 into 1 minus 1, 2, 3 into 2 minus 1, 5, 3 into 3 minus 1, 8. Right? Suppose you take the numbers 1, 2, 3. Suppose for example I am writing here 6, 7, 8, 9. 8, 9. Look at that means 1 to 3n, 1 to 9 numbers, let us say. Multiples of 3, how many will be there? Look at 3, 6, 9, 3. Right? These are 3n numbers. So 3 numbers will be multiples of 3. Numbers of type 3n minus 1. Look at 2, 5, 8. How many are there? 3. And then another group of numbers. Another group of numbers 3n minus 2. 3n minus 2. That means these will be of type 1. n equal 1 means 1. n equal to 2 means 4. n equal to 3 means 7, like that. Like that, numbers of the type 3n minus 2. There will be n numbers. చూడండి ఇక్కడ 1, 4, 7 ఇవన్నీ ఉన్నాయి. ఇవి 3 ఉంటాయి. ఇవి మొత్తం 3n అమ్మ. 9 అంటే n equal to 3. ఇవి మొత్తం 9 నెంబర్స్. ఈ టైప్ మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉంటాయి. ఈ టైప్ numbers of the form 3n minus 1. There will be 3 numbers 2, 5, 8. అట్లానే numbers of the form 3n minus 2. 1, 4, 7 చూడండి. అట్లా మనకి ఈ 3n లో ఇవి n నెంబర్స్ ఉంటాయి, ఇవి n నెంబర్స్ ఉంటాయి, ఇవి n నెంబర్స్ ఉంటాయి. ఇట్లా 3 గ్రూప్స్ గా డివైడ్ చేస్తాం. 3n minus 3 మనం రాయము. 3n minus 3 అంటే అయ్యే 3 కి మల్టిపుల్స్ కదా. 3n minus 3 అంటే 3 into n minus 1 కదా. అవి ఇవే మల్టిపుల్స్ ఆఫ్ 3 నే. అంటే మల్టిపుల్స్ ఆఫ్ 3 ఇవి
3n నెంబర్ డివిజిబుల్ బై 3 అన్నప్పుడు 3n ఒక సెట్, 3n టైప్ లో ఉండే ఒక సెట్ తీసుకోండి. గ్రూప్ 2 అంటే 3n-1 టైప్ ఉండే ఒక సెట్, 3n-2 సెట్ ఉండే ఇంకొక టైప్. ఏ ఉన్నా ఈ మూడు టైప్లే ఉంటాయి. 3n-3 మనం రాయవు, 3n-3 3కి మల్టిప్లై గా ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనా? ఇలా మనకి ఈ 3n నెంబర్స్ ని 3 గ్రూప్స్ గా డివైడ్ చేసుకో. ఈ 3n నెంబర్స్ ని సెపరేట్ గా ఇవి ఇన్ని ఉన్నాయి, ఇవి ఇన్ని ఉన్నాయి, ఇవి ఇన్ని ఉన్నాయి అని రాస్తాం. నౌ 2 నెంబర్స్ ఎలా ఉండాలి మనకి? వాటి సమ్ చేస్తే డివిజిబుల్ బై 3 ఉండాలి. ఏమి ఇచ్చాను? సమ్ డివిజిబుల్ బై 3, డివిజిబుల్ బై 3 చూడండి ఒకసారి. సో ఇప్పుడు చూస్తే గ్రూప్ 1 లో నుంచి 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని పాసిబిలిటీస్ చూద్దాం. 2 నెంబర్స్ మనం గ్రూప్ 1 లో నుంచి 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే డెఫినెట్ గా ఆ రెండింటి సమ్ ఎలా ఉంటది? ఈ గ్రూప్ లో ఈ రెండు యాడ్ చేసినా సమ్ డివిజిబుల్ బై 3 ఉంటది. అంటే ఇలాంటి ఈ గ్రూప్ లోని సెలెక్ట్ చేసుకుంటే ఎన్ని వేస్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు? NC2 అంటే ఈ 3n నెంబర్స్ లో ఇవి కూడా ఉంటాయి కదా, వీటి నుంచి కనుక 2 నెంబర్లు సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా డివిజిబుల్ బై 3 ఉంటాయి. ఇవి కొన్ని అలానే ఉండాల్సిన అవసరం లేదుగా. నెంబర్ 2 ఇందులో నుంచి 2 సెలెక్ట్ చేసుకున్నాం మనకు ఉండవు. ఇందులో నుంచి ఏ 2 సెలెక్ట్ చేసుకున్నా మనకు ఉండవు. ఇందులో నుంచి ఏ 2 సెలెక్ట్ చేసుకున్నా మనకు ఉండవు. ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో. చూడండి ఒకసారి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే చూడండి ఈ రెండు, ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా, ఈ రెండు యాడ్ చేస్తే 6n-3 అందులో నుంచి 3 కామన్ తీయొచ్చు కదా. అంటే ఇందులో నుంచి ఒక నెంబరు, ఇందులో నుంచి ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే దే విల్ బి డివిజిబుల్ బై 3. నేనేం చేస్తాను అంటే 1 నెంబర్ ఫ్రమ్ గ్రూప్ 1, 1 ఫ్రమ్ గ్రూప్ 1, 1 ఫ్రమ్ గ్రూప్ 2, 1 ఫ్రమ్ గ్రూప్ 3 ఇలా సెలెక్ట్ చేసుకుంటే డివిజిబుల్ అవుతుంది. చూడండి ఒకసారి, ఇక్కడ 2 సెలెక్ట్ చేసుకున్నాను అమ్మా, ఇక్కడ 7 సెలెక్ట్ చేసుకున్నాను. 2 + 7 ఎంత? 9. దేర్ఫోర్ ఈ n నెంబర్స్ నుంచి ఒక నెంబర్, ఈ n నెంబర్స్ నుంచి ఒక నెంబర్ సెలెక్ట్ చేసుకుని యాడ్ చేస్తే దే విల్ బి డివిజిబుల్ బై 3. అవి ఎన్ని ఉంటాయి మనకి? NC1 ఇంటూ NC1. సో ఇంక ఇవేగా కేసులు. ఇంకా ఇందులో నుంచి 2 నెంబర్స్, ఫస్ట్ గ్రూప్ లో నుంచి 2 నెంబర్స్ అలా తీసుకుంటే డివిజిబుల్ బై 3 ఉంటాయి. సెకండ్ కేస్, 1 member from this group and another member from this group. If you take and sum, they will be divisible by 3. Therefore, total number of ways. Total number of ways of selecting 2 numbers. 2 numbers means NC2 plus N square. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. Total number of ways of selecting 2 numbers అంటే NC2 plus N square. ఫార్ములా గుర్తుంచుకోవాలంటే ఇలా NC2 plus N square. ఎగ్జామ్ లో మనకు సింప్లిఫై చేసి ఇస్తారు ఆన్సర్. ఇదంటే n into n-1/2 రాయండి. n into n-1/2 plus n square LCM తీసుకో. రైట్? సో ఒక 3n నెంబర్స్ లో నుంచి మనం 2 నెంబర్స్ సెలెక్ట్ చేస్తే వాటి సమ్ డివిజిబుల్ బై 3. ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేయొచ్చు అంటే NC2 plus N square. ఇట్లా ఎప్పుడైనా ఇలా 3n నెంబర్స్ ఇచ్చినప్పుడు 3 గ్రూప్స్ గా డివైడ్ చేయండి. ఒక గ్రూప్ ఆఫ్ నెంబర్స్ n ఉంటాయి, రైట్? అవి డివిజిబుల్ బై 3 ఉంటాయి, మల్టిపుల్ ఆఫ్ 3. ఇంకొకటి 3n-1 ఫామ్ లో ఉంటాయి, అవి n నెంబర్స్ ఉంటాయి. 3n-2 ఫామ్ లో ఉంటాయి, n నెంబర్స్ ఉంటాయి. ఇలా ఈ 3 గ్రూప్స్ రాసుకొని సెలక్షన్ స్టార్ట్ చేయండి. 2 నెంబర్స్ ఫ్రమ్ దిస్ గ్రూప్ NC2, 1 member from this group, 1 member from this group, selection 2. So therefore our answer will be this plus this. Okay. So ఇప్పుడు sum divisible by 3. First question.
అట్లానే మనకి సెకండ్ క్వశ్చన్. Difference of numbers. Difference of numbers. Divisible by 3. Difference of numbers divisible by 3. అంటే వాటి డిఫరెన్స్ డివిజిబుల్ బై 3 ఉండాలి. అంటే చూస్తే మనకి ఇక్కడ చూడండి ఒకసారి, డిఫరెన్స్ డివిజిబుల్ బై 3 ఉండాలంటే చూడండి, ఈ నెంబర్స్ ఉన్నాయి కదా అన్ని 3n టైప్ లోనే ఉంటాయిగా. ఇందులో నుంచి 2 నెంబర్స్ తీసుకొని డిఫరెన్స్ చేసామనుకో మనకి, అంటే ఇందులో నుంచి 2 నెంబర్స్ అంటే ఒక నెంబర్ మనకి 3n1 ఫామ్ లో ఉంటుంది, ఒక నెంబర్ 3n1 ఫామ్ లో ఉంటుంది, ఇంకొక నెంబర్ 3n2 ఫామ్ లో ఉంటుంది. ఈ రెండు డిఫరెన్స్ చేస్తే డెఫినెట్ గా 3 into n1 minus n2 ఫామ్ లో ఉంటుంది. అంటే డెఫినెట్ గా మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటుందిగా. చూడండి, కావాలని మీకే అర్థమవుతుంది, అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 3. ఇందులో నుంచి 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీగా డిఫరెన్స్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 నే ఉంటుంది. అట్లానే ఇందులో నుంచి 2 నెంబర్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో డెఫినెట్ గా మల్టిపుల్ అనేది మల్టిపుల్ ఆఫ్ 3 నే ఉంటుంది. చూడండి, ఇది 3, ఒకటి 3n1 minus 1 ఫామ్ లో ఉంటుంది, ఇంకొకటి 3n2 minus 1 ఫామ్ లో ఉంటుంది. ఆ రెండు మైనస్ చేస్తే ఇదే వస్తుంది, 3 into n1 minus n2. చూడండి కావాలండి, 5 minus 2 ఎంత, 3, 8 minus 5 ఎంత, 3. అట్లా ఏ 2 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా డిఫరెన్స్ మనకి మల్టిపుల్ ఆఫ్ 3 ఉంటుంది. అట్లానే ఈ గ్రూప్ లో ఏ 2 నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా మనకి డిఫరెన్స్ మల్టిపుల్ ఆఫ్ 3 నే ఉంటుంది. అదే ఇంకా అంటే నెంబర్ 1, 2 నెంబర్స్ ఫ్రమ్ గ్రూప్ 1, ఇది ఒక సెలక్షన్. నెంబర్ 2, ఇది ఒక సెలక్షన్. అంటే ఎన్ని, 2 సెలెక్ట్ చేసుకోవడం, NC2. అట్లానే 2 నెంబర్స్ ఫ్రమ్ గ్రూప్ 2, ఎన్ని, NC2. అట్లానే నెంబర్ 3, 2 నెంబర్స్ ఫ్రమ్ గ్రూప్ 3, ఎన్ని ఉంటాయి, NC2. Right? So therefore total number of ways. Total number of ways. Total number of ways. Equal to 3 add చేయండి, 3 into NC2. This is the answer. 3 into NC2. 3 into NC2. That is the answer. అంటే ఇన్ని సెలక్షన్స్ ఉంటాయి, ఇందులో నుంచి 2, ఇందులో నుంచి 2, గ్రూప్ 1 లో నుంచి 2, గ్రూప్ 2 లో నుంచి 2, గ్రూప్ 3 లో నుంచి 2. Right? So difference is divisible by 3. Difference is divisible by 3 అన్నమాట. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఇలా అడుగుతారు. క్వశ్చన్ ఎగ్జామ్ లో 2 నెంబర్స్ A and B are selected from the set from the set 1 to 3n such that A square minus B square is divisible by 3. The number of ways
can be done. Is X. చూడు ఇట్లా మనకి ఇస్తారు ప్రాబ్లం. చూడు సో అంటే మనకు సేమ్ కేస్ 3n నేచురల్ నెంబర్స్ ఉన్నాయి. 3n నేచురల్ నెంబర్స్ ఉన్నాయి అంటే మనకి ఆ రెండు ఫస్ట్ 2 కేసులు ఉన్నాయి కదా, ఆ రెండు యాడ్ చేయండి అంటే గ్రూప్ 1 మనకు అక్కడ ఫార్ములా గుర్తుండదుగా 3 6 9 అండ్ సో ఆన్ 3n ఇలా ఉంటాయి కొన్ని నెంబర్స్. గ్రూప్ 2 ఇలా రాసుకోండి, మనకు గుర్తుండదు ఫార్ములా 3 2 ఇవి 3n మైనస్ 1 ఫామ్ లో ఉంటాయి. 3n మైనస్ 1 అంటే ఇవి ఎలా ఉంటాయి 2 5 8 ఇలా రాసుకోండి ప్రాబ్లం. గ్రూప్ 3 ఇవి 3n మైనస్ 2 ఫామ్ లో ఉంటాయి అంటే మనకి 1 4 7 and so on. ఇవి ఎన్ని ఉంటాయి. ఎప్పుడు ప్రాబ్లం ఇచ్చినా ఇలా రాసుకోవాలి. చూడండి డైరెక్ట్ గా ఇస్తే పైన ఫార్ములా ఎన్ని గుర్తుండదు. చూడండి ఇప్పుడు ఏమంటున్నారు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే a ప్లస్ b ఇంటూ a మైనస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ మస్ట్ బి డివిజిబుల్ బై 3 అంటే ఇది డివిజిబుల్ బై 3 అయినా పర్లేదు, ఇది డివిజిబుల్ బై 3 అయినా పర్లేదు, రెండు డివిజిబుల్ బై 3 అయినా పర్లేదు. అంటే మన కేసెస్ ఏమొస్తాయి ఇక్కడ a ప్లస్ b డివిజిబుల్ బై 3 ఆర్ a మైనస్ b. చూడండి జాగ్రత్తగా రాయండి. divisible by 3 or both అయినా పర్లా, ఏ ప్రాబ్లం లేదు. both divisible by 3 అంటే ఇప్పుడు a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ డివిజిబుల్ బై 3 ఎప్పుడు అవుతుంది a ప్లస్ b డివిజిబుల్ బై 3 అయినా ఇట్ విల్ బి డివిజిబుల్ బై 3, a మైనస్ b డివిజిబుల్ బై 3 అయినా it will be divisible by 3. ఇది 3 కి మల్టిప్లై, ఇది 3 కి మల్టిప్లై, then also it will be divisible by 3. Now a plus b divisible by 3. I am writing. ఇందాక రాసినట్లే రాద్దాం. చూడండి ఇప్పుడు నేను ఏం రాస్తున్నా అంటే నెంబర్ 1 a plus b divisible by 3 రాస్తున్నా. చూడండి నెంబర్ 1 ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఒకేసారి. a plus b divisible by 3 ఇందాక చెప్పా a plus b divisible by 3 అంటే మనకి ఈ గ్రూప్ లో నుంచి 2 నెంబర్స్ తీసుకోవాలి. అంటే ఇది రాస్తున్నా ఫస్ట్ అంటే nc2 రాసే ఫస్ట్ రాసే. చూడండి ఫస్ట్ ఇది ఏ రిగార్డింగ్ a ప్లస్ b అన్న, రిగార్డింగ్ a ప్లస్ b ప్లస్ ఇది అయిపోయింది. ఇంకా ఒకటిగా a ప్లస్ b అంటే a ప్లస్ b అంటే ఇది ఇందులో నుంచి ఒకటి ఇందాక రాసాం కాదు, ఇందులో నుంచి ఒకటి nc1 మొత్తానికి nc1. దీన్ని మొత్తానికి ఇప్పుడు నేను రాస్తుంది ఏంటంటే a ప్లస్ b. ఇది తర్వాత a మైనస్ b రాస్తున్నా. చూడండి a మైనస్ b అంటే ఇక్కడ చూడండి గ్రూప్ 1 లో నుంచి 2, గ్రూప్ 2 లో నుంచి 2, లేకపోతే గ్రూప్ 3 లో నుంచి 2. ఇప్పుడు గ్రూప్ 1 లో నుంచి 2 ఆల్రెడీ రాసాం. ఇక్కడ గ్రూప్ 1 లో నుంచి 2 ఆల్రెడీ రాసాం. ఈ రెండింటికి a ప్లస్ b డివిజిబుల్ బై 3 అయింది. మరి a ప్లస్ b ఈ రెండింటిలో నుంచి 2 నెంబర్లు సెలెక్ట్ చేసి ఇక్కడ రాసాం కదా, ఈ రెండు నెంబర్స్ కి a ప్లస్ b డివిజిబుల్ బై 3 అయింది, a మైనస్ b డివిజిబుల్ బై 3 కూడా అవుతుంది. అంటే బోత్ అనేది ఇక్కడ రాసినట్టే, ఇంకా బోత్ అనేది ఇక్కడ రాసినట్టే, మళ్ళీ అక్కడ రిపీట్ చేయకూడదు. ఇక్కడ మళ్ళీ nc2 రాస్తుంటే ఇవే ab గా ఉండేది, ఈ ab తీసుకుంటే nc2 లో సపోజ్ ఇందులో 2 తీసుకుంటున్నాం రా, ఇందులో 2 తీసుకున్నాం 9 6, 9 ప్లస్ 6 ఎంత డివిజిబుల్ బై 3 కదా, డివిజిబుల్ బై 3 గా 9 మైనస్ 6 కూడా డివిజిబుల్ బై 3 అవుతుంది. అంటే గ్రూప్ 1 లో నుంచి 2 నెంబర్లు సెలెక్ట్ చేసుకుంటే వాటి సమ్ డివిజిబుల్ బై 3 అయితే వాటి డిఫరెన్స్ డివిజిబుల్ బై 3 అయింది. అవి ఆల్రెడీ రాసాం కదా, ఇక్కడ యాక్చువల్ గా రాయాలి కానీ అవి ఇక్కడ రాసేసాం. 2 సార్లు మనం ఇంక్లూడ్ చేయడం ఎందుకు, అవే నెంబర్స్. సో దేర్ఫోర్ ఈ గ్రూప్ 2 లో నుంచి రావడం అంటే ఈ ప్రాబ్లం రాసేటప్పుడు 2 సార్లు రిపీట్ చేయకూడదు.
ప్లస్ NC2. ఇక్కడ యాక్చువల్ గా ఇందాక 3 సార్లు రాసాం NC2, కానీ ఇక్కడ రాసిన NC2 ఇందులో ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొకసారి రాయాల. ఇది మనకు ఆన్సర్ ఇది. Therefore, what is the answer? 3 into NC2. సింప్లిఫైడ్ ఆన్సర్ ఇస్తాడు ఎగ్జామ్. 3 into NC2 plus N square. So 3 into N into N minus 1 by 2 plus N square. So LCM తీసుకోండి. 3N into N minus 1 plus 2N square divided by 2. N common తీద్దాం. N common తీస్తే 3N minus 3 plus N square. This is the final answer. So therefore answer ఏంటంటే N square plus 3N minus 3 divided by 2. That is the answer. అర్థమైంది కదా? ఇక్కడ a square minus b square ఇచ్చారు. ఇది కానీ కావాలి. మనం ఇందాక వచ్చిన రెండు కేసులు యాడ్ చేసి తప్పు వస్తుంది. ఇందాక a ప్లస్ b ఫస్ట్ సమ్ కనుక్కున్నాం, తర్వాత డిఫరెన్స్ కనుక్కున్నాం. రెండు యాసిటీస్ యాడ్ చేసాం అనుకో తప్పు వస్తుంది. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ 1 లో నుంచి రెండు నెంబర్లు ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ చేసాం కదా. ఇందాకంటే ఎక్స్క్లూజివ్ గా a ప్లస్ b, ఎక్స్క్లూజివ్ గా a మైనస్ b ఉంది. అందుకని a మైనస్ b లో ఈ 3 రాయాల్సి వచ్చింది. ఇక్కడ అలా కాదుగా, దీంతో డివిజిబుల్ అయినా పర్లేదు, దీంతో డివిజిబుల్ అయినా పర్లేదు, రెండు అయినా పర్లేదు. అట్లాంటప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఏబి రాసినప్పుడు ఇక్కడ ఏబి అవే రాయకూడదుగా మళ్ళా. అందుకని రాయాలి. ఒకసారి గ్రూప్ 1 లో ఇక్కడ రాయాలి, ఇక్కడ ఒకసారి రాశాను. ఓకేనా? అట్లా మనకి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఉన్నప్పుడు జస్ట్ అదే కాన్సెప్ట్ డివైడ్ చేసుకోవటం. అది సమ్ డివిజిబుల్ బై 3 కావాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, డిఫరెన్స్ డివిజిబుల్ బై 3 కావాలంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఈ గ్రూప్స్ లో చూసుకోవాలి. సో నెక్స్ట్ n square n into 3n minus 2n square 2n square n into 2n square plus 3n minus 3 ఆన్సర్. చూడండి ఇంకొక కాన్సెప్ట్ చూడండి. ఇప్పుడు 3 నెంబర్స్ సెలెక్ట్ చేసి 3 నెంబర్స్ are selected. 3 numbers are selected from 3n consecutive. ఏవో 3n consecutive natural numbers ఉన్నాయి. 3n consecutive natural numbers such that their sum is divisible by 3. The number of ways it can be done is dash. చూడండి సార్, ఇప్పుడు సేమ్ ఇలానే 3 నెంబర్స్ సెలెక్ట్ చేశారు. సేమ్ ఇలానే తీసుకోండి. సేమ్ అగైన్ ప్రాబ్లం. గ్రూప్ 1 లో నెంబర్స్ 1 2 3 అని ఉన్నాయి అనుకుంటారు. ఎనీ కాన్సిక్యూటివ్ నెంబర్స్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉన్నాయని తీసుకుంటాం.
ఇలా ఉన్నాయని తీసుకుంటాం. 1 2 3 ఇది ఏ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అయినా పర్లా. 1 2 3 అని ఉన్నాయని తీసుకుంటాం. గ్రూప్ 1 3 6 9 and so on 3n. ఇవేంటంటే మళ్ళీ అగైన్ సేమ్ ప్రాసెస్ n. ఓకేనా. గ్రూప్ 2 ఇంకో గ్రూప్ లో డివైడ్ చేస్తాం వాటిని. ఇంకో గ్రూప్ లో ఎలా ఉంటాయి 3n minus 1 ఫామ్ లో ఉంటాయి. 3n minus 1 అంటే 2 5 8 and so on. ఇవి n నెంబర్స్ ఉంటాయి. ఇవి n నెంబర్స్ ఉంటాయి. గ్రూప్ 3 వీటిని డివైడ్ చేయండి. గ్రూప్ 3 3n minus 2 ఫామ్ లో ఉంటాయి. అంటే మనకి 1 4 7 and so on. ఇవన్నీ ఉంటాయి, n ఉంటాయి. n ఉంటాయి. ఇప్పుడు చూడండి మన పరిస్థితి ఏంటో. ఇప్పుడు 3 నెంబర్స్ అమ్మ. ఇప్పుడు మనకి 3 నెంబర్స్ అన్నమాట. సో 3 నెంబర్స్ అంటే మనకి 3 నెంబర్స్ అంటే చూడండి ఒకసారి. 3 నెంబర్స్ అంటే 3 ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఒకసారి. 3 నెంబర్స్ అంటే 3 నెంబర్స్ కూడా ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. 3 నెంబర్స్ ఇందులో నుంచి సెలెక్ట్ చేసుకుంటే దే విల్ బి డివిజిబుల్ బై 3. గ్రూప్ 1 లో నుంచి నెంబర్ 1 all 3 from group 1. Number 2 all 3 from group 2. చూడండి కావాలంటే 8 plus 5 13 plus 2 15 కదా. they will be divisible by 3. all 3 from group 3. ఇందులో నుంచి 3 సెలెక్ట్ చేసుకున్నా మనకు డివిజిబుల్ బై 3 ఉంటాయి. ఇందులో నుంచి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇందులో నుంచి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇందులో నుంచి 3 సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంకేదైనా పరిస్థితి చూడండి. ఇప్పుడు ఇది చూడండి. ఇది 3n ఉంది కదా, ఇది 3n minus 1 ఉంది కదా, ఇది 3n minus 2 ఉంది కదా. ఈ 3 యాడ్ చేసాం అనుకో 3n plus 3n minus 1 plus 3n minus 2 అంటే ఏమొస్తుంది 9n minus 3. అందులో 3 కామన్ వస్తుందిగా. అంటే ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం అనుకో. ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి, ఇందులో నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకుంటే దేర్ సమ్ విల్ బి డివిజిబుల్ బై 3. చూడండి 3 2 1 ఈ 3 యాడ్ చేస్తే ఏంటి డివిజిబుల్ బై 3 నే కదా. చూడండి అంటే నాలుగో కేసు మనకి ఫోర్త్ కేసు 1 from group 1 1 from group 2 1 from group 3. ఇవి నాలుగు కేసులు అవే రాస్తున్నాం. సో చూడండి ఇందులో నుంచి 3 అంటే ఏంటమ్మా nc3 plus nc3 plus nc3 plus సో ఇందులో నుంచి ఒకటి అంటే nc1 nc1 into nc1. దిస్ ఈస్ ద ఆన్సర్. అంటే మనకు ఆన్సర్ వచ్చేసరికి 3 into nc3 plus nq. 3 into nc3 plus nq. This is the answer. Okay. సో దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తే మనకు ఆన్సర్ ఈ ఫామ్ లో వస్తుంది. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఈ ఫామ్ లో వస్తుంది. n/2 into 3n square minus n plus 2. ఈ nc3 అంటే రాయండి n into n minus 1 into n minus 2 divided by 3 factorial. కామన్ తీసేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఇలా అయినా ఇవ్వచ్చు, ఇలా అయినా ఇవ్వచ్చు ఆన్సర్. 3 నెంబర్స్ ఇది. 3 నెంబర్స్ such that their sum is divisible by 3. ఇందాక 2 నెంబర్స్ చూసాం, ఇప్పుడు 3 నెంబర్స్ ఇది. నెక్స్ట్
నెక్స్ట్ చూడండి. ఏంటి ఉమేష్? లాస్ట్ ఆన్సర్ ఏముంది? అది ఆన్సర్ నేను రాసే చూడు, అది కరెక్ట్గా ఏంటిదా? మనం రాసింది ఏంటి? ఏది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ దా? అవును, ఆన్సర్ ఏమొచ్చింది నీకు చెప్పు. ఎన్ స్క్వేర్. ఇప్పుడు నీకు ఆన్సర్ వచ్చింది ఇది కదా, 3 ఇంటూ చూడండి ఒకసారి, 3 ఇంటూ ఎన్సి టూ ఇదేగా, ప్లస్ ప్లస్ ఎన్ స్క్వేర్ ఇదేగా నీకు వచ్చింది, ఇదేగా, ఇదే కదా 3 ఇంటూ ఎన్ ఇంటూ ఎన్ మైనస్ 1/2 ప్లస్ ఎన్ స్క్వేర్ ఇదే కదా, ఇదేగా. సో 3n ఇంటూ ఎన్ మైనస్ 1 ప్లస్ 2n స్క్వేర్ బై 2. ఓకేనా? ఇదే కదా, ఇదేగా, n ఇంటూ రైట్ 3n మైనస్ 3 ప్లస్ ఎక్కడ ఈ రెండిట్లో n కామన్ తీస్తున్నా. ఎక్కడ? ఇప్పుడు రాస్తున్నా చూడు, 3n మైనస్ 3 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 2n. ఇది ఆన్సర్. అంటే ఆన్సర్ ఎంత? n ఇంటూ 5n మైనస్ 3/2 ఇదే ఆన్సర్. ఇదేగా, రాసుకో. చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడు. So the number of times, problem right, the number of times times 3 will be 3 will be written 3 will be written when writing the integers from 1 to 1000 is dash. చూడండి ఒకసారి, అంటే ఇప్పుడు 1 to 1000 రాస్తున్నాం, 1 to 1000 నెంబర్స్ రాస్తున్నాం. 1 to 1000 రాసినప్పుడు మనం ఈ నెంబర్స్ అన్ని రాస్తాం కదా, అందులో 3లు ఎన్నిసార్లు ఉంటాయి అని అడుగుతున్నాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 విల్ బి రిటన్ అంటే, సపోజ్ మనం నెంబర్స్ రాస్తున్నాం చూడండి, 1 2 3 అంటే ఎన్నిసార్లు రాసాం? ఇక్కడ ఒకసారి రాసాం, అట్లా రాస్తా ఉన్నాం. సపోజ్ లెటర్స్ 33 రాసాం, మళ్ళీ ఏం రాస్తాం, మళ్ళా 3 రాస్తాం కదా, 23 సపోజ్ లెటర్స్. అంటే ఇందులో ఎన్నిసార్లు రాసినట్టు 3. అట్లానే కొంత తర్వాత మళ్ళీ 33 రాస్తాం. ఇందులో ఎన్నిసార్లు రాసినట్టు 2 టైమ్స్ రాసినట్టు. అంటే కౌంట్ చేయమంటుంది ఏంటంటే, మొత్తం 1 to 1000 నెంబర్స్ లిస్ట్ చేసినప్పుడు 3లు పేపర్ పైన ఎన్నిసార్లు రాస్తారని అది కౌంట్ చేయమంటున్నా.
అంటే ఒక నెంబర్ లో ఒకసారి ఉందనుకో ఒకసారి కౌంట్ చేస్తాం. ఈ రెండు నెంబర్స్ లో ఒకసారి ఉంది కదా, ఒకసారి కౌంట్ చేస్తాం. ఈ నెంబర్ లో ఒకసారి ఉన్నట్టు, ఈ నెంబర్ లో ఎన్నిసార్లు ఉన్నట్టు, 2 సార్లు ఉన్నట్టు. అట్లా కాకుండా సపోజ్ 333 ఉంది, 333 ఉంది అంటే ఇందులో ఎన్నిసార్లు రాసినట్టు, 3 సార్లు రాసినట్టు. అట్లా మొత్తం 1 to 1000 నెంబర్స్ లో 3 ఎన్నిసార్లు రాశారని అడుగుతున్నారు. అది ప్రాబ్లం. అర్థమైంది కదా ఇక్కడ ప్రాబ్లం. ద నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 విల్ బి రిటెన్. మీరు 1 to 1000 నెంబర్స్ కనుక మీ పేపర్ పైన రాసుకుంటే ఫస్ట్ నెంబర్ నుంచి మీరు స్టార్ట్ చేసుకొని 3 ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయడం అన్నమాట. ఆ నెంబర్ రాయమండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు 1 to 1000 అంటే 1 to 1000 అంటే మనకి 1000 లో ఎలాగో ఉండదుగా, 1000 లో ఎలాగో 3s లేవుగా, అంటే 1 to 999. అంటే ఇప్పుడు నేను ఇలా కన్సిడర్ చేస్తున్నా చూడండి. అంటే ఇప్పుడు మనకి ఏమున్నాయి, సింగిల్ డిజిట్ నెంబర్స్ ఉన్నాయి. మనకి ఉన్నాయి ఏంటమ్మా, సింగిల్ డిజిట్ నెంబర్స్. ఇందులో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. అట్లానే మనకి 2 డిజిట్ నెంబర్స్ లో ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయాలి. అన్ని సింగిల్ డిజిట్ నెంబర్స్ లో చెక్ చేయాలి ఎన్ని ఉన్నాయో, అన్ని 2 డిజిట్ నెంబర్స్ లో చెక్ చేయాలి, అన్ని 3 డిజిట్ నెంబర్స్ లో ఎన్నిసార్లు ఉందో చెక్ చేయాలి. అవునా కదా? ఎందుకంటే 1000 లో ఎలా ఉండదుగా, 4 డిజిట్ నెంబర్ 1000 ఒకటే, 1000 లో ఎలాగో ఉండదుగా. అన్ని సింగిల్ డిజిట్ నెంబర్ లో 3 times 3 ఎన్నిసార్లు రాస్తామో కౌంట్ చేయాలి. సింగిల్ డిజిట్ నెంబర్ లో అయితే మనకు తెలుసు 3 అనేది ఒకసారి రాస్తాం. 2 డిజిట్ నెంబర్స్ లో ఎన్నిసార్లు రాసామో కౌంట్ చేయాలి. 3 డిజిట్ నెంబర్స్ లో ఎన్నిసార్లు రాసామో కౌంట్ చేయాలి. దీనికి ఏం చేస్తానంటే మాక్సిమం 3 డిజిట్స్ నెంబర్ కదా, మాక్సిమం 3 డిజిట్ నెంబర్ కదా, లెట్ నెంబర్ బి, చూడండి జాగ్రత్తగా లాజిక్, లెట్ నెంబర్ బి XYZ. ఏ నెంబర్ అయినా XYZ అనుకుందాం అమ్మా, ఏ నెంబర్ అయినా XYZ అనుకుందాం. ఓకేనా? అంటే అది సింగిల్ డిజిట్ నెంబర్ కావచ్చు, 2 డిజిట్ నెంబర్ కావచ్చు, 3 డిజిట్ నెంబర్ కావచ్చు, ఏదైనా XYZ అనుకుంటున్నాను. నేనేం చేస్తానంటే XYZ అనేది 0 to 9 అనుకుంటున్నాను. XYZ అనేది చూడండి ఒకసారి జాగ్రత్తగా లాజిక్. ఇప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్స్ అన్ని రాయాలి, 2 డిజిట్ నెంబర్స్ అన్ని రాయాలి, 3 డిజిట్ నెంబర్స్ అన్ని రాయాలి. నేను ఇవన్నీ రాయడానికి ఒక లాజిక్ యూజ్ చేస్తాను. నెంబర్ అనేది XYZ అనుకుందాం. అర్థమైంది కదా? నేను XYZ ని 0 to 9 పెడుతున్నా. X 0 అయినా కావచ్చు, Y 0 అయినా కావచ్చు, X 0 to 9 కావచ్చు, Y 0 to 9 కావచ్చు, Z 0 to 9 కావచ్చు. వీటితోటి ఫిల్ చేస్తుంటే మనము వీటితోటి అంటే X 0 to 9 ఫిల్ చేసాం అనుకోండి. చూడండి ఒకసారి, X 0 to 9 ఫిల్ చేస్తే 9 వేస్ అన్ని నెంబర్స్ వస్తాయి. చూడండి, Y మనకి 0 to 9 ఫిల్ చేసాం అనుకో, 0 to 9 అంటే 10 రా, 0 to 9 10. ఓకేనా? సో తర్వాత మనకి Y 0 to 9 ఫిల్ చేయొచ్చు 10 వేస్, Z 0 to 9 ఫిల్ చేయొచ్చు 10 వేస్. అంటే ఎన్ని వస్తాయి? 10 క్యూబ్ నెంబర్స్. ఈ 10 క్యూబ్ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ 10 క్యూబ్ నెంబర్స్ మనకు వస్తాయి. 10 క్యూబ్ నెంబర్స్ వస్తాయి. అందులో మనకేంటి, అందులో మనకు అన్ని ఉంటాయిగా. ఇప్పుడు మనకు నెంబర్స్ ఏంటి, 3 డిజిట్ నెంబర్స్ అంటే 3 డిజిట్ నెంబర్స్ అంటే ఎన్ని ఉంటాయి మామూలుగా? సింగిల్ డిజిట్ నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్ కలిపి ఎన్ని ఉంటాయి? 999 వరకు ఉంటాయి. 999 వరకు ఉంటాయి, అంతే కదా? జీరోతో కలిపితే 1000 ఉంటాయి. చూడండి 1000 వచ్చేసింది. 1000 వచ్చినాయా రాలేదా? ఇప్పుడు సింగిల్ డిజిట్ నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్ అన్ని కలిపామనుకో ఎన్ని ఉంటాయి మనకి? ఎన్ని ఉంటాయి మనకి? 0 నుంచి 999 వరకు అనమాట. 0 నుంచి 999 వరకు అంటే 1000 అన్ని నెంబర్స్ వచ్చినాయి ఇక్కడ. అంటే నీకు కావాల్సిన సింగిల్ డిజిట్ నెంబర్స్, 2 డిజిట్ నెంబర్స్, 3 డిజిట్ నెంబర్స్ ఇలా ఉన్నాయి అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇందులో సింగిల్ డిజిట్ నెంబర్ ఎలా వస్తాయి? X0 Y0 అయింది అనుకోరా, Z ఒకటి పెట్టాం, ఇక్కడ 2 పెట్టాం అనుకో, 0 0 2 సింగిల్ డిజిట్ నెంబరేగా ఇది. అంటే this XYZ represents single digit number or 2 digit numbers or 3 digit numbers.
సపోజ్ మనకి x0 ను y2 z3 అయింది అనుకో, నెంబర్ ఏంటది 2 3. అంటే దిస్ xyz రిప్రజెంట్స్ ఆల్ ద నెంబర్స్. ఇక్కడ 1 to 9 రాసే అనుకో 3 డిజిట్ నెంబర్ 0 to 9 రాస్తే దిస్ నెంబర్ వాట్ ఐ హావ్ రిటెన్ విల్ రిప్రజెంట్ సింగిల్ డిజిట్ నెంబర్స్ ఆర్ 2 డిజిట్ నెంబర్స్ ఆర్ 3 డిజిట్ నెంబర్స్. అట్లా నేను ఒకటి కన్సిడర్ చేశాను. లెట్ us say xyz 0 to 9 అంటే ఇదే సింగిల్ డిజిట్ నెంబర్, ఇదే 2 డిజిట్ నెంబర్, ఇదే 3 డిజిట్ నెంబర్. ఇప్పుడు నేనేం కనుక్కున్నా అంటే ఇప్పుడు xyz ఉంది కదా, xyz. సో 3 in 1 place, 3 in 1 place. ఇప్పుడు ఈ xyz అనే దాంట్లో x ఉన్న ప్లేస్ ఉంది, y ఉన్న ప్లేస్ ఉంది, z ఉన్న ప్లేస్ ఉంది కదా. 3 అనేది x గాని y గాని z గాని ఏదో ఒకటి అన్నమాట. అవి వచ్చే కనుక్కుంటున్నా. అంటే 3 అనేది ఏ ప్లేస్ లో అయినా పెట్టొచ్చుగా. 3 అనేది ఏ ప్లేస్ లో అయినా పెట్టొచ్చు. అంటే 3c1 వేస్ లో 3 పెట్టొచ్చు. ఒకేసారి ఉండేది కనుక్కుంటున్నాం. ఒకేసారి 3 in exactly one place. 3 in exactly one place. 3 ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు, ఇక్కడైనా ఉండొచ్చు. అంటే 3 ఒక ప్లేస్ లో పెట్టాము అనుకో, మిగతా ప్లేస్ లో ఎన్ని రకాలుగా రాయొచ్చు. 3 అనేది మనం ఒక ప్లేస్ లో పెట్టాం. అంటే ఇట్లా చూడండి, చూడండి 3 అనేది ఇలా పెట్టాం. చూడండి 3 అనేది ఇలా పెట్టాం, 3 అనేది ఇలా పెట్టాం. 3 అనేది ఇలా పెట్టాం అనమాట. 3 అనేది ఇలా పెడితే మనకి ఇప్పుడు నేను ఏం చెప్పాను, సో 3 అనేది ఇలా పెట్టాను. ఒకేసారి రావాలంటే ఈ నెంబర్స్ మళ్ళీ 3 రాకూడదు. అంటే ఈ నెంబర్ ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు, ఈ నెంబర్ ఎన్ని వేస్ లో అంటే చూడండి రాస్తున్నాం 3c1 ఇంటూ ఈ నెంబర్ ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు, 9 వేస్ ఇంటూ 9 వేస్ ఇంటూ 9 వేస్. అంటే చూడండి 3c1 లో ఒకటి ఇలా ఉంటుందిరా, చూడండి ఒకసారి. ఇంకొకటి ఇలా ఉందిరా, ఇలా ఉంది. ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు, ఇలా అయినా ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ 1 టైమే వస్తాయి. ఇంకా 3 రావు. ఈ ప్లేస్ లో 3 రాకూడదు. 3 కాకుండా ఎన్ని ఉన్నాయి, 0 to 9 లో 9 ఉన్నాయి. అంటే దీనికి 9 into 9 వేస్, దీనికి 9 into 9 వేస్, దీనికి 9 into 9 వేస్. అదే రాశా 3c1 into 9 into 9 అంటే దిస్ ప్లస్ దిస్ ప్లస్ దిస్. అంటే ఈ 3 ప్లేస్ లో ఒక ప్లేస్ లో 3 పెట్టొచ్చు కదా. 3c1 సెలెక్ట్ చేసే ప్లేస్, ఆ ప్లేస్ లో పెట్టిన తర్వాత మిగతా డిజిట్స్ ఉన్నాయి కదా 3 రాకుండా ఫిల్ చేశా. అంటే మనకి ఎన్ని ఉంటాయి, 9 into 9 దట్ ఈస్ 3c1 into 9 into 9 అంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది నేను రాసిన పైన. అంటే ఎన్ని ఉంటాయి, 3c1 into 9 స్క్వేర్ ఉంటాయి. అంటే 3 in 1 ప్లేస్. ఇది 3 in 1 ప్లేస్ అంటే ఇందులో ఈ రాసిన వాటిల్లో మనకి 3 ఒక్కసారి వస్తుంది. ఈ రాసిన వాటిలో సింగిల్ డిజిట్ నెంబర్లు ఉంటాయి, 2 డిజిట్ నెంబర్లు ఉంటాయి, 3 డిజిట్ నెంబర్లు ఉంటాయి, అన్ని ఉంటాయి. అర్థమైంది కదా. చూడండి కావాలంటే ఇక్కడ 0 0 పెట్టామనుకో సింగిల్ డిజిట్ అది, అర్థమైంది కదా. ఇక్కడ 2 పెట్టి ఇక్కడ 0 పెట్టామనుకో 2 డిజిట్ నెంబర్. ఇక్కడ 3 పెట్టాం, ఇక్కడ 1 1, ఇక్కడ మనకి 1 1 పెట్టామనుకో, లేకపోతే 3 3 పెట్టామనుకో అన్ని వచ్చేస్తాయి. కానీ ఇలాంటి నెంబర్స్ అన్నిట్లో కూడా 3 1 టైం ఉండే వస్తాయి ఇవన్నీ. 3c1 into 9 into 9. సపోజ్ 3 in exactly 2 places. 3 అనేది ఎగ్జాక్ట్లీ 2 ప్లేసెస్ లో ఉండే కనుక్కుందాం. 3 అనేది ఎగ్జాక్ట్లీ 2 ప్లేసెస్ అంటే చూడండి 1 2 3 2 ప్లేసెస్ సెలెక్ట్ చేస్తున్నా. అందులో నేను 3 పెట్టేస్తా. చూడండి ఈ 2 ప్లేసెస్ సెలెక్ట్ చేస్తున్నా. అంటే ఇక్కడ 3 అను ఇక్కడ 3 పెట్టామనుకో, ఇక్కడ 3 పెట్టామనుకో, సపోజ్ అది మనకి అంటే ఇలా పెట్టొచ్చు, లేకపోతే ఇలా పెట్టొచ్చు, లేకపోతే ఇలా పెట్టొచ్చు. 3c2 అంటే ఇది 3 ఇది ఒక 1 వే, ఇది ఒక 1 వే, ఇది ఒక 1 వే. సో ఈ 1 వేకి ఈ ప్లేస్ ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు, 9 వేస్ లో ఫిల్ చేయొచ్చు. అట్లానే ఈ ప్లేస్ ఎన్ని వేస్ లో ఫిల్ చేయొచ్చు, 9 వేస్ లో ఫిల్ చేయొచ్చు. ఈ ప్లేస్ 9 వేస్ లో ఫిల్ చేయొచ్చు. అంటే ఎగ్జాక్ట్లీ 2 times 3 వచ్చే ఎన్ని ఉంటాయి, 3c2. 2 places I have selected
and the remaining place can be filled in 9 ways. చూడండి కావాలి 9 plus 9 plus 9 అంటే 3C2 అంటే ఎంత 3C2 అంటే 3 into 9 అదే నేను రాసింది అంటే 3C2 into 9 3 in exactly 3 places. ఇది ఫస్ట్ కేస్ అమ్మా ఇది సెకండ్ కేస్ థర్డ్ కేస్ 3 in exactly 3 places అంటే అన్ని ప్లేసెస్ లో మనకు వచ్చేది ఏంటి ఓన్లీ వన్ వే 1 2 3 అంటే 3 ఇది XYZ ఉంది కదా 3 3 3 ఇదే వన్ వే ఇక్కడ 3 ఉంటది ఇక్కడ 3 ఉంటది ఇక్కడ 3 ఉంటది వన్ వే అన్నమాట. సో ఇప్పుడు మనకి అడుగుతున్న ప్రాబ్లం ఏంటి నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 విల్ అక్కర్. చూడండి ఒకసారి నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 will occur. ఇప్పుడు చూడండి ఇక్కడ సో ఇది ఉంది కదా మనకి ఇక్కడ 3C1 into 9 square 3C1 అంటే ఎంత ఇది ఈ నెంబర్ రాయండి 3C1 అంటే 3 81 into 3 అంటే 243 ఇది 243 అంతే కదా. సో ఇది ఎంత 3 ఇది కూడా మనకి 3C1 3C2 అన్న 3C1 ఒకటేగా ఇది ఎంత 27. సో చూడండి ఒకసారి ఇప్పుడు ఇలా XYZ వాటిల్లో 243 నెంబర్స్ లో 3 ఒక్కసారి ఉంటుంది 3 అంటే 243 నెంబర్స్ లో మనకి 3 వన్ టైం ఉంటుంది అనమాట అంటే 243 into 1 243 ఎన్నిసార్లు కౌంట్ చేస్తాం వన్ టైం. ఇక్కడ చూడండి అంటే 27 నెంబర్స్ లో 3 ఎగ్జాక్ట్లీ 2 ప్లేసెస్ లో వస్తుంది అంటే ఒక్కొక్క నెంబర్ లో 3 ఎన్ని టైమ్స్ కౌంట్ చేస్తాం 2 టైమ్స్ అంటే 27 into 2 టైమ్స్ కౌంట్ చేస్తాం అంతే కదా. ఇందులో ఎన్నిసార్లు కౌంట్ చేస్తాం 3 టైమ్స్ కౌంట్ చేస్తాం అంటే 243 ప్లస్ 54 ప్లస్ 3 ఎంత 246 ప్లస్ 54 అంటే 300 టైమ్స్ కౌంట్ చేస్తాం 300 టైమ్స్ కౌంట్ చేస్తాం. చూడండి ఇక్కడ 3 in 1 ప్లేస్ లో ఉండే ఇలాంటి నెంబర్స్ కనుక్కున్నావురా ఎన్ని నెంబర్స్ ఉంటాయి అట్లా 243 నెంబర్స్ ఉంటాయి 243 నెంబర్స్ లో 3 ఒకేసారి ఉంటది అంటే 3 ఎన్నిసార్లు కౌంట్ చేస్తాం 243 టైమ్స్ 3 2 ప్లేసెస్ లో ఉండే నెంబర్స్ 27 ఉంటాయి అంటే ఈ 27 నెంబర్స్ లో 3 ని ఒక్కొక్క నెంబర్ లో 2 టైమ్స్ కౌంట్ చేస్తాం అంటే 3 ఎన్నిసార్లు కౌంట్ చేస్తాం 27 into 2 ఇలా ఉంది కదా ఈ నెంబర్ ఇందులో 3 టైమ్స్ కౌంట్ చేస్తాం ఆ కౌంటెడ్ ఈ నెంబర్స్ కాదు మనకి ఎన్నిసార్లు 3 కౌంట్ చేస్తాం కావాలంటే ఎన్నిసార్లు ఉంటే 300 టైమ్స్ ఉంటుంది 300 టైమ్స్ కౌంట్ చేస్తాం. ఓకేనా నోట్ చేసుకో. అట్లా ఇలాంటి ప్రాబ్లమ్స్ కి ఏంటంటే మాక్సిమం 3 డిజిట్ నెంబర్స్ కదా వచ్చేది XYZ కన్సిడర్ చేయాలి అంటే 0 to 9 ఫిల్ చేస్తుంటే 3 డిజిట్ నెంబర్స్ వస్తాయి దాని ముందు నెంబర్స్ కూడా వస్తాయి. మనం ఇక్కడ ప్రాబ్లం ఇచ్చినప్పుడు మాక్సిమం 3 డిజిట్ నెంబర్స్ ఉండొచ్చు అనుకున్నాం కదా అందుకనే XYZ తీసుకున్నా అర్థమైంది కదా. మాక్సిమం 4 డిజిట్ నెంబర్స్ ఉన్నానుకో XYZW తీసుకోండి 4 అర్థమైంది కదా. ఇప్పుడు ఇందాక మనం ప్రాబ్లం ఇచ్చినప్పుడు 1 to 1000 ఇచ్చారు కదమ్మా 1000 లో ఎలాగో ఉండదుగా అంటే మాక్సిమం మనకి 3 డిజిట్ నెంబర్స్ లోనే చెక్ చేయాలి. మాక్సిమం 3 డిజిట్ నెంబర్స్ అని మనకు తెలిసిన తర్వాత XYZ 3 వేరియబుల్స్ తీసుకొని ఈచ్ వేరియబుల్ 0 to 9 పెట్టండి అప్పుడు మనకి వీటితో ఫిల్ చేస్తుంటే అన్ని నెంబర్స్ వచ్చేస్తాయి సింగిల్ డిజిట్ 2 డిజిట్ 3 డిజిట్. అప్పుడు మనం క్యాల్కులేట్ చేయటం ఒక ప్లేస్ లో ఉండే ఎన్ని 2 ప్లేస్ లో ఉండే ఎన్ని 3 ప్లేస్ లో ఉండే ఎన్ని అలా క్యాల్కులేట్ చేయొచ్చు క్లియర్ గా. ఇది మనకి నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఇంకో ప్రాబ్లం రైట్ దిస్ ప్రాబ్లం
ఇప్పుడు నేను అంతకుముందు ప్యారలలోగ్రామ్స్ గురించి ఒక ప్రాబ్లం చెప్పాను. ఎం ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఎం ప్యారలల్ లైన్స్ ఉన్నాయి, ఒక సెట్ అది. అట్లానే దేర్ ఆర్ ఎన్ ప్యారలల్ లైన్స్, ఎనదర్ సెట్ అన్నమాట. ప్యారలలోగ్రామ్ అంటే ఏం చెప్పాను? టూ ప్యారలల్ లైన్స్, ఒక టూ ప్యారలల్ లైన్స్, ఇంకొక టూ ప్యారలల్ లైన్స్, దే విల్ ఫార్మ్ ఏ ప్యారలలోగ్రామ్. అంటే ఒక సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ లో మనం రెండు లైన్స్ సెలెక్ట్ చేసాం, MC2 వేస్. అట్లానే ఇంకొక సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ రెండు లైన్స్ సెలెక్ట్ చేసాం. సో మనం నెంబర్ ఆఫ్ ప్యారలలోగ్రామ్స్ ఎన్ని రాసాం? MC2 ఇంటూ NC2. అంటే ఎప్పుడైనా మనకు ప్యారలలోగ్రామ్స్ కావాలంటే ఒక సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఇస్తారు, ఇంకొక సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఇస్తారు. ఒక ప్యారలల్ లైన్స్ నుంచేమో రెండు లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకొక ప్యారలల్ లైన్స్ నుంచేమో రెండు లైన్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ప్యారలలోగ్రామ్ ఫామ్ అయింది. అంతకుముందు మనం ప్రాబ్లం డిస్కస్ చేసాం, MC2 ఇంటూ NC2. నౌ రైట్ వన్ ప్రాబ్లం. In a plane there are two families of lines. In a plane there are two families of lines. Y equal to x plus r, comma y equal to minus x plus r. చూడండి, minus x plus r, where r belongs to 0, 1, 2, 3, 4. ఇలా ఉన్నాయి రా, చూడండి ఒకసారి, ఇలా ఉన్నాయి. r belongs to 0, 1, 2, 3, 4. అంటే చూడండి, ఇది ఒక ఫ్యామిలీ ఆఫ్ లైన్స్. అంటే అర్థం ఏంటంటే R0 పెట్టామనుకో ఒక లైన్ వస్తుంది, 1 పెడితే ఒక లైన్ వస్తుంది. అంటే ఇవి 6 లైన్స్ అన్నమాట. ఇవి 6 లైన్స్, అవి 6 లైన్స్. The number of squares, right? Problem, right? The number of squares of diagonals of length 2 that can be formed by these lines is dash. చూడు, ఇలా టూ ఫ్యామిలీ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఇది ఫ్యామిలీ 1 అనుకోండి, ఇది ఫ్యామిలీ 1 అనుకోండి, ఇది ఫ్యామిలీ 2 అనుకోండి. F1 అంటే ఫ్యామిలీ 1, F2 అంటే ఫ్యామిలీ 2. ఓకేనా? ఇప్పుడు ఏంటి? F1 రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్. F1 represent family of parallel lines. అంతే కదా? స్లోప్ సేమే కదా. M ఎంత 1, R 0 పెట్టినా స్లోప్ 1, 1 పెట్టినా స్లోప్ 1, 4 పెట్టినా స్లోప్ 1. అంటే F1 represents family of parallel lines అమ్మ. చూడు నెక్స్ట్, F2 represents again family of parallel lines. Parallel lines. ఇదైతే చెప్పొచ్చు, ఇది ఒక సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. మనకు మొత్తం 5 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. ఇందులో 5 ప్యారలల్ లైన్స్ ఉన్నాయి. అర్థమైంది కదా? యూ కెన్ అబ్జర్వ్ దట్ ఇందులో స్లోప్ ఆఫ్ ఎనీ లైన్ ఎంత? 1. అంటే అందులో స్లోప్ ఏ లైన్ కైనా మనకి M1 అనుకోండి 1. ఇందులో స్లోప్ ఎంత? M2 ఎంత? -1. ఇందులో ఏ లైన్ తీసుకున్నా ఆ లైన్ పర్పెండిక్యులర్ గా ఉంటుంది. M1 M2 ఈక్వల్ టు -1. అంటే మనం ఇది ఒకటి చెప్పొచ్చు, ఎనీ లైన్ ఆఫ్ F1 ఈజ్ పర్పెండిక్యులర్ టు ఎనీ లైన్ ఆఫ్ F2. ఎనీ లైన్ ఆఫ్ F2. అంతే కదా? ఇవి ఒక సెట్ ఆఫ్ ప్యారలల్ లైన్స్ రా. మనం ఇప్పుడు స్క్వేర్ ఫామ్ చేయాలంటే ఎలా ఉండాలి? స్క్వేర్ చూడండి ఒకసారి పరిస్థితి.
స్క్వేర్ ఫామ్ చేయాలంటే సో స్క్వేర్ అంటే ఏంది అసలు ఇది స్క్వేర్ అనుకోండి, ABCD ఇది స్క్వేర్ అనుకోండి, ABCD స్క్వేర్ అంటే ఒక 2 లైన్స్ ప్యారలల్ గా ఉండాలి, ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉండాలి, ఈ 2 లైన్స్ ప్యారలల్ గా ఉండాలి, అంతే కదా. ప్యారలల్ గా ఉంటే మన స్క్వేర్ ఫామ్ కావాల్సిన అవసరం లేదుగా. ఇప్పుడు ప్యారలల్ గా అయితే ఉండాలి, ఫస్ట్ ప్రిలిమినరీ కండిషన్ అది. ఈ 2 ప్యారలల్ గా ఉండాలి, ఈ 2 ప్యారలల్ గా ఉండాలి కంపల్సరీగా. అలానే ప్యారలల్ గా ఉన్నంత మాత్రం మన స్క్వేర్ ఫామ్ కాదుగా. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ మస్ట్ బి ఈక్వల్. ఇది 90 డిగ్రీలో ఉండాలి. యాంగిల్ బిట్వీన్ ఎడ్జసెంట్ సైడ్స్ ఎలా ఉండాలి, 90 డిగ్రీలో ఉండాలి. అలానే డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఎలా ఉండాలి, డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. చూడండి ఈ డిస్టెన్స్ ఏంటి, ఈ డిస్టెన్స్ అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేరేగా, ఇదే సైడ్ ఆఫ్ ద స్క్వేరే కదా. ఈ డిస్టెన్స్ ఏంటి, సైడ్ ఆఫ్ ద స్క్వేరే కదా. Distance between AB and CD must be same as distance between AD and BC. ఇప్పుడు చూస్తే మనకి ఇక్కడ ఫ్యామిలీ 1 లో కొన్ని లైన్స్ ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి, అర్థమైంది కదా. సో ఫ్యామిలీ 2 లో కొన్ని లైన్స్ ఉన్నాయి, ప్యారలల్ గా ఉన్నాయి. సో ఇందులో నుంచి రెండు సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఇందులో నుంచి 2 లైన్స్, ఇందులో నుంచి 2 లైన్స్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఈ రెండు లైన్స్ ఇలా ప్యారలల్ గా ఉంటాయి, ఈ 2 లైన్స్ ఇలా ఉంటాయి ప్యారలల్ గా. సో పర్పెండిక్యులారిటీ కండిషన్ అయితే సాటిస్ఫై అయింది. ఫ్యామిలీ 1 నుంచి ఈ 2 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫ్యామిలీ 1 నుంచి ఈ 2 ప్యారలల్ గా ఉంటాయిగా. ఫ్యామిలీ 2 నుంచి ఈ 2 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఫ్యామిలీ 1 నుంచి 2 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటా, అవి 2 ప్యారలల్ గానే ఉంటాయి. ఫ్యామిలీ 2 నుంచి 2 లైన్స్ సెలెక్ట్ చేసుకుంటా, ఈ 2 ప్యారలల్ గానే ఉంటాయి. ఆటోమేటిక్ గా ఈ పర్పెండిక్యులారిటీ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుంది, అంతే కదా. ఈ 2 అయినంత మాత్రం స్క్వేర్ కావాల్సిన అవసరం లేదు కదా. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ సైడ్స్ ఈక్వల్ కావాలి అంటే మనం ఎలా తీసుకోవాలి, ఫ్యామిలీ 1 లో 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, సచ్ దట్ వాటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్. ఫ్యామిలీ 2 లో 2 లైన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, వాటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఈక్వల్ కావాలి. ఇప్పుడు ఏమంటున్నారు, డయాగనల్ 2 ఉండాలంటారు. చూడండి ఈ స్క్వేర్ కి డయాగనల్ 2 కావాలంటారు. స్క్వేర్ కి డయాగనల్ 2 అయితే లెంత్ ఎంత, లెంత్ ఆఫ్ ద సైడ్ అంటే లెట్ us say లెంత్ ఆఫ్ ద సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఇస్ a. ఇది a అనుకుందాం, డయాగనల్ ఏమవుతుంది, a√2 ఈక్వల్ టు 2 అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఏం కావాలి, 1/√2. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ ఎంత, 1/√2 అంటే ఇప్పుడు చూడండి మనకి ఫ్యామిలీ 1 లో చూడండి రాస్తున్నాను స్క్వేర్ మళ్ళీ గీస్తున్నాను. ఇప్పుడు మనం ఫామ్ చేయబోయే స్క్వేర్ ఇదిరా, ఇది ABCD. ఇది ఫ్యామిలీ 1 లోని సెలెక్ట్ చేస్తున్నాం, ఫ్యామిలీ 1, ఇది ఫ్యామిలీ 2, ఇది ఫ్యామిలీ 2. డయాగనల్ లెంత్ 2 ఉండాలి. డయాగనల్ లెంత్ అంటే సైడ్ వచ్చేస్తుంది మనకి, అంటే సైడ్ ఏ. ఇప్పుడు ఫ్యామిలీ 1 లోంచి 2 లైన్లు, ఫ్యామిలీ 2 లోంచి 2 లైన్లు సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్ గా పర్పెండిక్యులర్ అయిపోతుంది. ఇంకా కండిషన్ సాటిస్ఫై ఎలా అవుద్ది, డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఆఫ్ F1 మనం ఎలా సెలెక్ట్ చేయాలి, డిస్టెన్స్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఆఫ్ F1 ఈక్వల్ టు 1/√2 ఉండే విధంగా సెలెక్ట్ చేయాలి. సో చూడండి అసలు లైన్స్ ఎలా ఉన్నాయి ఫ్యామిలీ 1 లో, ఎలా ఉన్నాయి చూడండి ఒకసారి. x+0, x+1, x+2, x+3, x+4 ఇది అంతే కదా. ప్యారలల్ లైన్స్ డిస్టెన్స్ అంటే అర్థం ఏంటి, మాడ్యులస్ ఆఫ్ C1 మైనస్ C2 డివైడెడ్ బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. చూడండి అంటే ఇప్పుడు
ఈ లైన్ తీసుకున్నాం అనుకోరా, ఈ లైన్ కి మధ్యలో డిస్టెన్స్ ఎంత, ఈ లైన్ కి మధ్యలో పక్కన లైన్స్ ఉన్నాయి కదా, ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత 1/√2. ఇవన్నీ కూడా ప్యారలల్ లైన్సే. ఈ రెండింటి మధ్య 1/√2 అంతే కదా, ఈ రెండింటి మధ్య కూడా 1/√2నే. ఏ పక్కన లైన్స్ తీసుకున్నా 1/√2నే. దేని మధ్య మనకి a ఈక్వల్ √2, a ఈక్వల్ √2. సైడ్ ఆఫ్ ద స్క్వేర్ √2. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఎంత ఉండాలి, √2 ఉండాలి. చూడండి ఒకసారి, ఈ ఫస్ట్ లైన్ అంటే పాసిబిలిటీస్ ఏంటి, ఇది 0 ఉంది కదా, L0 లైన్, దాన్ని L0 లైన్ అనుకో. L0 లైన్, L2 లైన్, ఇది ఒక పాసిబిలిటీ. ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత, 2 - 0 / √2. √2 కదా ఇది. సో L0 లైన్, L2 లైన్ అదొక పాసిబిలిటీ. L1 లైన్, L3 లైన్, అంటే L0 అంటే కాన్స్టెంట్ 0 ఉన్న లైన్, L2 అంటే కాన్స్టెంట్ 2 ఉన్న లైన్. L1 లైన్ అండ్ L3 లైన్ ఒక పాసిబిలిటీ. అంటే 2 ప్యారలల్ లైన్స్ సెలెక్ట్ చేస్తున్నా such that the distance between them is what, √2. L1 లైన్, L3 లైన్ ఒక పాసిబిలిటీ. అట్లానే L2 లైన్, L4 లైన్ ఒక పాసిబిలిటీ. ఇప్పుడు మనం స్క్వేర్ కావాలి, అందుకని డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఈ రెండు లైన్స్ అయితే మనకు √2 ఉంటది, ఈ రెండు లైన్స్ అయితే మనకు √2 ఉంటది, ఈ రెండు లైన్స్ అయితే మనకు √2 ఉంటది. ఓకేనా, అయిపోయింది. చూడండి F2, అలానే F2 తీసుకున్నాం, F2. సో F2 తీసుకుంటే అలానే మనకి F2 లో కూడా రెండు ప్యారలల్ లైన్స్ సెలెక్ట్ చేయాలిగా. డిస్టెన్స్ బిట్వీన్ టూ parallel lines, two parallel lines of F2 అంటే ఎంత ఉండాలి, అది కూడా √2 ఉండాలి, అది కూడా √2 ఉండాలి. F2 లో ఎలాంటి లైన్స్ ఉన్నాయి, F2 లో ఎలాంటి లైన్స్ ఉన్నాయి, సేమ్ అలాగే ఉన్నాయి. -x + 0, -x + 1, -x + 2, -x + 3, -x + 4, ఇలా ఉన్నాయి లైన్స్. ఇప్పుడు ఇందులో రెండు లైన్స్ సెలెక్ట్ చేయాలి, ఇవన్నీ ప్యారలల్ లైన్స్, ఇందులో రెండు లైన్స్ సెలెక్ట్ చేయాలి. వీటి మధ్య డిస్టెన్స్ ఎలా ఉండాలి, ప్యారలల్ డిస్టెన్స్ √2 ఉండాలి. ఇప్పుడు చూడండి పాసిబిలిటీస్ ఏంటి, చూడండి ఈ సెట్ లో m అనుకుందాం లైన్స్, M0 సేమ్ అలానే, M0 M1 ఒకటి, ఇదొక పాసిబిలిటీ. M1 M3 ఒకటి, ఇదొక పాసిబిలిటీ. M2 M4 చూడండి, ఇది M0 అంటే ఇది M0 M2, M0 M2 ఒకటి. చూడండి M0 అంటే ఇది, M2 అంటే ఇది. రెండింటి మధ్య డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ ఎంత, మాడ్యులస్ ఆఫ్ 2 - 0 / √2. అంటే √2 నేగా, ఈ రెండింటి మధ్య √2. ఈ 1 3 ఉంది కదా, ఈ రెండింటి మధ్య √2 ఉంటుంది. మళ్ళీ 2 4, ఈ రెండింటి మధ్య √2 ఉంటుంది. అంటే ఈ ఫ్యామిలీ 2 లో మనం ఈ రెండు లైన్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, ఈ రెండు లైన్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు, ఈ రెండు లైన్స్ అయినా సెలెక్ట్ చేయొచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్ మనకు √2 ఉంటుంది. ఇది ఈవెంట్ 1 అమ్మ. ఇందులో నుంచి రెండు ప్యారలల్ లైన్స్ సెలెక్ట్ చేయడం ఈవెంట్ 1. ఎన్ని వేస్ లో చేయొచ్చు, 3 వేస్. ఇందులో ఇది ఎన్ని వేస్, 3 వేస్. ఇది ఈవెంట్ 1, ఫ్యామిలీ 1 లో నుంచి 2 ప్యారలల్ లైన్స్ సెలెక్ట్ చేయడం 3 వేస్ లో సెలెక్ట్ చేయొచ్చు. ఫ్యామిలీ 2 లో నుంచి 2 ప్యారలల్ లైన్స్ సెలెక్ట్ చేయడం 3 వేస్ లో చేయొచ్చు. ఇప్పుడు ఈవెంట్ 1, ఈవెంట్ 2 నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, ఇంకా నెంబర్ ఆఫ్ స్క్వేర్స్, number of squares. Event 1 can be performed in how many ways, 3 ways. Event 2 can be performed in how many ways, 3 ways. Total ఎన్ని ఉంటాయి అంటే చూడండి, ఈ మూడింట్లో నుంచి ఒక లైన్ రా, ఏదో ఒక లైన్ తీసుకోండిరా. ఈ లైన్ L0 L2, ఈ లైన్ M2 M4, ఈ రెండు ఇలా ఉంటాయి, ఈ రెండు ఇలా ఉంటాయి. చూడండి L0 L2 అంటే ఇలా ఉంటాయిరా, ఈ రెండు. M2 M4 అంటే ఇలా ఉంటాయి. ఈ ఫ్యామిలీ 1 లో రెండు లైన్స్ మధ్య డిస్టెన్స్ ఎంత, √2.
ఈ రెండు లైన్స్ డిస్టెన్స్ రూట్ 2 నేగా, therefore they will form a square గా. Therefore number of ways is nothing but 3 into 3 9 ways. అంటే ఇక్కడ ఏ రెండు లైన్స్ తీసుకొని ఇక్కడ ఏ రెండు లైన్స్ తీసుకున్నా స్క్వేర్ ఫామ్ అయ్యింది. therefore number of ways are 9 ways. ఓకేనమ్మా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చదువుకోండి కాసేపు, నాకు కాన్ఫరెన్స్ కాల్ ఉంది, మళ్ళీ చదువుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.